కానీ ప్రస్తుతం మనం కర్నూలు విమానాశ్రయం దగ్గర బయట ఉన్నటువంటి వాతావరణం కూడా చూడొచ్చు. మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విమానాశ్రయానికి చేరుకోబోతారు. ఏదైతే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో రిమాండ్లో పెట్టినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకి భరోసా కల్పించేందుకు, ఆయన కుటుంబాన్ని కలిసి నేనున్నానని చెప్పేందుకు ఆయన ఇక్కడికి మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. దాదాపు కర్నూలు ఇక్కడ ఓరవకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలుకి దాదాపు 25 కిలోమీటర్స్ వరకు ఉంటుందని చెప్తారు. ఈ మొత్తం కూడా భారీ ఎత్తున జనసందోషం వచ్చే అవకాశం ఉంది. టోల్ గేట్ దగ్గర ఇప్పటికే భారీగా పెద్ద ఎత్తున కార్యకర్తలు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాళ్ళని అడ్డగించే ప్రయత్నం చేస్తారు. ఎయిర్పోర్ట్లో కూడా చాలా లిమిటెడ్గా లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనకి పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు, అలాగే యూత్ వింగ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఇలాంటి వాతావరణం వచ్చింది కర్నూలులో? ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే అక్రమ కేసులో లోపలేస్తే ఈ రోజున ఆయన వాళ్ళ నాయకుడు అధిష్టానం అనేటువంటి వైఎస్ జగన్మోహన్ రాబోతున్నారు. ఎట్లా చూస్తారు ఈ వాతావరణాన్ని? ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన నడుస్తుంది. మనం ఏ ఖలిస్తాన్లోనో బలిస్తాన్లోనో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు లేదు. ఇంత దుర్మార్గంగా అంటే ఇవాళ ఒక అభిమాన నాయకుడిని చూడటానికి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్న దాన్ని కూడా ఓర్చలేక ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారంటే పోలీస్ వ్యవస్థను పూర్తి పావులుగా వాడుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఏ గవర్నమెంట్ శాశ్వతం కాదు. ఖచ్చితంగా 29లో మేమే వస్తాం, ఇదే వ్యవస్థ ఉంటుంది. అప్పుడు ఏంది పరిస్థితి అనేది ఒకసారి గమనించుకొని ఏంటున్నాం. ఇవాళ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళే దాడులు చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు, వాళ్ళే అరెస్టులు చేసి ఇవాళ అక్రమ అరెస్టును ఖండించడం కొరకే పలకరింపు కొరకు మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆయన చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటే అది చూసి తట్టుకోలేక ఎక్కడికెక్కడ అడ్డుకునేటువంటి పరిస్థితి. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైసీపీ కార్యకర్తకు ఎవరికి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరుతాడు, వాళ్ళకు అండగా నిలబడి తీరుతాడన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జన సమూహాన్ని ఆపలేరు. ఖచ్చితంగా ఇది ఆయన చూడటానికి ఆయన అభిమానాన్ని ఎవరు ఆపలేరు అన్న సంగతి తెలియజేస్తున్నాం. ఇవాళ కూడా రోడ్ల విన ఎక్కడికక్కడ వాళ్ళు ఏదో వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టి ఏదో చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా నిర్దాక్షిణ్యంగా మీరు అధికార బలంతో ఇదైపోతున్నారు. ఖచ్చితంగా మీ అధికార బలం దించుతాం. రేపొద్దున 29 ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ఆ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ మీ సంగతి ఏమో తేల్స్తామన్న సంగతి కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా యూత్ ఎలాంటి వాతావరణం ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రావడంతో యూత్ భారీగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు కర్నూలులో విరూపాక్షిని అదేవిధంగా మా యూత్ చంద్రశేఖర్ని పరామర్శించనీకి అని చెప్పి జగనన్న వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే యువత కానీ పెద్దవాళ్ళు కానీ రైతులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రేమతో చూడడానికి అని చెప్పి కర్నూలుకి వస్తున్నాడు. చూడడానికి అని చెప్పి వస్తుంటే వివిధ కాన్స్టిట్యున్సీల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పోలీసు వాళ్ళు బ్యారిగేట్లు పెట్టి, పోలీసు వాళ్ళు చెక్ పోస్టులు పెట్టి, పోలీసు వాళ్ళు నిన్న రాత్రి నుంచి వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని రానియకుండా ఈరోజు ఆపుతున్నారు. ఎవరినైనా అభిమానం ఆపగలుగుతారా? అభిమానంని ఎవరు ఆపలేరు. వాళ్ళు వస్తారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తారు, వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు పోతారు, అంతే తప్ప ఈరోజు నువ్వు ఆపడం వల్ల అభిమానం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది తప్పనిస్తే అది తగ్గదు. ఏదో వివిధ సెక్షన్లు పెడుతున్నారు. ఏవైతే కొట్లాటలు జరుగుతాయో, కర్ఫ్యూ ఉంటుందో అట్లాంటి సెక్షన్స్ పెట్టి ఈరోజు అందరినీ కూడా వచ్చే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అయితేనేమి అభిమానులు అయితేనేమి వీళ్ళందరినీ కూడా ఆపుతున్నారు. ఇది ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలం ఇదే కాలమే ఉండదు. చీకటి వచ్చినాక వెలుగు ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు మీ టైం ఉంది, మీరు చేస్తున్నారు. రేపు పొద్దున మా టైం వచ్చినప్పుడు కూడా ఇదే రిపీట్ అయితే మీ పరిస్థితి ఎట్లుంటుందో కూడా చూసుకోండి. తట్టుకుంటే కెపాసిటీ, అన్ని ఓర్పు పట్టుకొని నిలబడుకుంటే కెపాసిటీ వైఎస్ఆర్సీపీ లీడర్లకి కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికి కూడా ఉంది. ఇదే మీ పార్టీ టీడీపీ పార్టీ లీడర్లకు కానీ మీ క్యాడర్కి కానీ మీ నాయకులకు కానీ ఎవరికన్నా ఉందేమో మీరు ఆలోచించుకోండి. గతంలో మీరు ఎన్ని ఏళ్ళ తర్వాత రోడ్లు ఎక్కినారు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోయిన తర్వాత ఎన్ని రోజులకే ఇది రోడ్లు ఎక్కినారో మా వాళ్ళు మీరే అది ఆలోచించుకొని ఎట్లా బిహేవ్ చేయాలో. ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు అభిమానులు ఉంటారు, పార్టీ అభిమానులు ఉంటారు, వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తారు, కలిసిపోతారు. దానికి మీరు ఇంత చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే చెప్పండి మేడం, ఎలాంటి వాతావరణం కర్నూలు? ఇవాళ మీ నాయకుడు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలీస్ సైడ్ నుంచి కూడా భారీగా బందోబస్తు అనడం కంటే ఆంక్షలు ఏర్పాటు చేశారు. ఎలా చూస్తారు? అంటే ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈరోజు అక్రమ కేసులో ఒక విరూపాక్షని జైల్లో వేయడము అది ఒక దారుణం. వాళ్ళతో అన్నతో పాటుగా సుమారుగా 40 మందిని జైల్లో వేయడం. ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈరోజు ఎందుకు వీళ్ళకు భయం పుడుతుందో, కుటుంబ నాయకులకు ఎందుకు దడ పుడుతుందో రాత్రి నుంచి రిస్ట్రిక్షన్స్ మా వాళ్ళని
ఎక్కడ చూసి ఈరోజు పత్తికొండలు పొద్దున్న నుంచి అవే ఫోన్లే. ఎటు సైడ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ జీప్లలో వస్తుంటే వాళ్ళు చూడడానికి మా నాయకుడు వస్తున్నాడని ఈరోజు ఆంక్షలు విధిస్తున్నారు. అది ఏంటిదో అర్థం కాలేదు. పొద్దున్న నుంచి మేడం మమ్మల్ని ఆపినారు ఇవే ఫోన్లు అసలు మాకే అర్థం కావడంలే. అంటే స్వతంత్రం అనేది ఇంకా మన రాష్ట్రానికి వచ్చిందా లేదా అని మాకు ఒక డౌట్. ఈరోజు కూటమి ప్రభుత్వము మనసుల్ని అభిమానాన్ని మీరు ఈరోజు ఆపగలుగుతారో మీ అధికార పార్టీ ఉందని. రేపు పొద్దున మీరు ఓటేసి చేతినైతే ఆపలేరు కదా. అది మాత్రము ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ఇది ఏంటిదో అనేది చూస్తారు. ఇది మీ దుర్మార్గానికి పరాకాష్ట. ఈరోజు వచ్చే అభిమానాన్ని మీరు అరచే అడ్డం పెడుతున్నారు. సూర్యునికి అరచే అడ్డం పెడితే ఎలాగ ఆపగలరో ఈరోజు జగనన్నను కూడా మీరు చూడడానికి అభిమానాన్ని అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. అది అసాధ్యం. ఎక్కడి నుంచైనా ఆ అభిమానాన్ని ఎప్పుడు కూడా మీరు వెలగట్టలేరు. ఈరోజు ఇదే చేస్తున్నారు కర్నూలులో. ముందే రాయలసీమ అంటే ఒక వేవ్ జగనన్నకి, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా రాయలసీమ అనేది ఒకటిది. ఈ రోజు వల్ల ఆ భయానకానికి ఈరోజు ప్రజలందరూ ఈరోజు చూడడానికి వాళ్ళ ఇండిపెండెంట్గా వాళ్ళంతకు వాళ్ళు వస్తుంటే కూడా ఎటు పడితే అట వాళ్ళు ఏ వాహనాల్లో రాని ఆపి అక్కడ కూర్చున్నారు. ఉండయా అంటే హాస్పిటల్కి ఎవరు వాళ్ళని పరామర్శించడానికి రాకూడదు. అక్కడ హాస్పిటల్లో చాలామంది ఈరోజు నాకు వచ్చిన ఫోన్లు ఏమి మా వాళ్ళ హాస్పిటల్ ఉన్నారు మేడం, ఈరోజు చాలా చనిపోయినారు అనేది కూడా. శబాస్పురంలో ఒక ఆయన చనిపోయినారు, చూడ్డానికి వస్తుంటే కూడా ఆపినారు. ఇట్లా మా మనిషి చనిపోయినాడయ్యా మేము పోతున్నామంటే కూడా ఆపడం. ఇది ఎందుకు? ఇది దుర్మార్గానికి పరాకాష్ట. ఈరోజు వీళ్ళు జగనన్న బయటకు వస్తుంటే ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కాలే. అంటే ఈరోజు బయటకు వస్తుంటేనే భయపడుతున్నారు, కర్నూలుకి వస్తుంటేనే భయపడుతున్నారు. రేపు పొద్దున మీరు ఎలాగ ఆయనని ఎదుర్కొంటారు? ఈ కూటమి ముగ్గురు ఒకటైనారు. ఒక్కరు బయటకు వస్తుంటే మీరు ఓడ్చలేక మీరు రిస్ట్రిక్షన్స్ రాత్రి ఎక్కడ పడితే అక్కడ పోలీసుకు మీరు ఆంక్షలు విధిస్తే ఇది మంచి పద్ధతి కాదు, మానుకోండి. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పనికి మా నాయకులకు మా ఎమ్మెల్యేకి ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు. ఆయనేమి కర్నూలుని దోచుకుపోవడం, కర్నూలు ప్రజల్ని వాళ్ళ అభిమానాన్ని దోచుకుపోవడం అనేది రావడం లేదు. ఇక్కడ ఒక జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి ఒక ఎమ్మెల్యేతో పాటు 40 మంది జైల్లో ఉన్నారు, అక్రమ కేసులు ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళని ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. అంతేగాని వీళ్ళేందో ఆంక్షలు విధించి వీళ్ళేందో పోలీసు రిస్ట్రిక్షన్స్ ఏవేవో పెట్టి ఈరోజు నా జీప్ని ఎంతసేపు సతాయించినారు ఆడ బయట నిలబెట్టి. ఒకరే వల్ల నేను ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఒక మహిళని, ఈరోజు మహిళని ఒంటరిగా లోపలికి వెళ్తే అంతవరకు నేను రాగలుగుతాను, కానీ మళ్ళీ రిటర్న్లో వెళ్ళడానికి నాకు ఇబ్బందే కదా. ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం మంచి పద్ధతి కాదు. అది మీరే ప్రజల్లో ఫెయిల్ అయిపోతారని తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, ఫైనల్గా చెప్పండి. కేసు చూస్తే ఒక ఎమ్మెల్యే 307 అట్రాసిటీ 3-4 కేసులతో పాటు 50 మందిని ఒకేసారి కట్టకట్టి లోపలేసిన పరిస్థితి ఎలా చూస్తారు? సింపుల్గా చెప్పండి. ఇది ముఖ్యంగా చూస్తూ ఉంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మా విరూపాక్ష గారు ఒక ఎమ్మెల్యే గారిని తన కార్యకర్త ఫోన్ చేస్తే తనను కాపాడుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అక్కడ ఒక లేడీ మీద వారి బట్టలు వాళ్ళే చించుకొని వారి మీద 307 అనేటువంటిది పెట్టడం, అంతేకాకుండా SC ST అట్రాసిటీ కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందనే దానికి ఇది ఒక పరాకాష్ట. ఈరోజున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇక్కడ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ములాఖత్ ద్వారా కలవడానికి వస్తే ఎన్ని ఆంక్షలు పెట్టి ప్రతి చోట అడుగున మమ్మల్ని ఆపటం అనేటువంటిది చాలా హేమైనటువంటి చర్య. అంటే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి కలవడానికి కూడా మాకు ప్రాథమిక హక్కు లేదని అంటే మా హక్కులను వీళ్ళు ఏ రకంగా కాల రాస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. గత ఈ ప్రభుత్వంలో ఈ రోజున ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా వారిని అందరినీ అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది చాలా హేమైనటువంటి చర్య. ఫైనల్గా ఇది పరిస్థితి. ఒక బీసీ లీడరు, ఒక ఎమ్మెల్యే, ఆయన మీద చాలా దారుణమైనటువంటి కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. హరి
రైట్, మనం ఒక బాక్స్లో చూడొచ్చు విజయవాడ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకుని లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు టోల్ ప్లాజా దగ్గర, అలాగే ఓరకల్లు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత రాక్ గార్డెన్ కానీ, నన్నూరు, టోల్ ప్లాజా, చెమ్మనూరు సర్కిల్, బెల్లారి చౌరస్తా, సంతోష్ నగర్, అలాగే పుల్లూరు సర్కిల్, ఆయన ఈ మార్గం గుండా వస్తూ ఉన్నారు. జైలు వరకు వెళ్ళి ములాఖత్ అవుతారు. సో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ప్రస్తుతం ఆంక్షల నడుమ మొత్తం కూడా కర్నూలు వరకు కూడా పోలీసులు దిగ్బంధించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. భారతదేశ చరిత్రలో అత్యంత నిరంకుశ పాలన ఎమర్జెన్సీ సమయంలో మనం చూసాం. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు కూటమి పాలన ఎమర్జెన్సీ కన్నా 1000 రెట్లు ఘోరంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే భయం, వైఎస్ జగన్ సభలకు జనం తరలి వస్తే ఇంకా భయం, వైఎస్ జగన్ చెప్పేది జనం వింటే భయం, జనం గోడు జగన్ వింటే భయం. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే కూటమి పెద్దల్లో తెలియని వణుకు, అణువణువు భయంతోనే కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కర్నూలుకు వస్తున్న ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. నంద్యాల జిల్లాలో ఎమ్మెల్సీ రమేష్, మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి, మంత్రాలయం వద్ద ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మాట్లాడదాం. మూర్తి, చెప్పండి, ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వారవలేక ఎక్కడికక్కడ పోలీసులతో అడ్డుకుంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎక్కడికక్కడ విఘాతం కల్పించాలన్నటువంటి కుట్ర కోణంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పోలీసులతో అణచివేతకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కర్నూలు పట్టణంలో బల్లారి చౌరస్తా దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మురహర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆలూరు ఎమ్మెల్యేని ఈరోజు ములాఖత్తుకు వస్తూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆదోని డివిజన్ నుంచి 5 తాలూకాల నుంచి వచ్చే ప్రజలని, కార్యకర్తలని, నాయకుల్ని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క చెక్ పోస్ట్ పెట్టి ప్రతి ఒక్కరిని రానట్లా కట్టడి చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ 2 వీలర్లోన లేకపోతే నడుచుకుంటూ వచ్చి